శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రములోని 21వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే తరిల్లేఖా తన్వీం తపనశసి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. అమ్మ మెరుపుతీగ వలె సూక్ష్మమై దీర్ఘమై తపన శశి వైశ్వానరమయీ అనగా సూర్య చంద్ర అగ్నుల మిశ్రితమైన క్షణం అనగా తటిల్లమైన విలసముతో షట్పద్మములు అనగా మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు అనబడే 6 పద్మములపైన మహాపద్మాటవి అను సహస్రారమున కూర్చున్న జగన్మాతను కామాదులనే మాయను తొలగించుకుని తమ మనస్సుతో యోగీశ్వరులు సజ్జనులు జానించుచు నీ క్షణకాల రూపమును దర్శించుచు పరమానంద ప్రవాహులై పరమానందముతో స్నాతులవుచున్నారమ్మా. ఇది సాధకునికి నిరంతర ప్రక్రియ తల్లి. అంతరార్థమేమనగా జగన్మాత రూపం నిలబడటానికి బాహ్య ప్రపంచము శరీరమునకు పట్టిన పూర్వకర్మలు మరియు శరీరమును ఎల్లప్పుడూ ఉంచే అజ్ఞాన సుఖకరములు దుఃఖకరములు ఇవి సాధకునికి పెద్ద అవరోధము. ఇవి ముఖ్యంగా 3 రకాలు: శరీర వాసనలు, లోకవాసనలు, శాస్త్రవాసనలు. శరీర వాసనలు శరీరము ఎప్పుడూ సుఖం గురించి అన్వేషిస్తూ ఉంటుంది. లోకవాసనలు కీర్తి ప్రతిష్టలపై మోజు ఉండటం. శాస్త్రవాసనలు ఎక్కువ శాస్త్రాలు గ్రంథాలు చదివి ఎక్కువ విజ్ఞానం తెలుసుకోవాలి అనే తాపత్రయం. ఈ 3 వాసనలు మరియు ఈ మాయామయమైన జగత్తును దాటి జగన్మాతను క్షణకాలం స్థిరపరచుకోవాలంటే సాధకుడు ఎప్పుడు జాగరూకతతో ప్రవర్తించాలి. జాగరూకత అవసరం. శ్రీమాత్రే నమః.